ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ, దక్షిణామూర్తి అలాగే సూరజ్ మాట్లాడుకోవడం చూస్తాడు. ఇక అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడే సూరజ్ లోపలికి వస్తుంటే దీపా, కార్తిక్ కూడా అక్కడే ఉంటారు. ఇక దక్షిణామూర్తిని చూసిన శివనారాయణ కోపంతో రగిలిపోతూ, సూరజ్ ఆగు, నువ్వా దక్షిణామూర్తి మనిషివా అని వెనకాలనే ఒక్కసారిగా సూరజ్ షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు. ఇంతలోకి అక్కడే ఉన్న దీపా, కార్తిక్ ఒకరినొకరు చూసుకుంటూ, బావా అదేంటి, దక్షిణామూర్తి తాతయ్య తాలూకా సూరజా, అంటే సూరజ్ మనవాడు కాదా అని అంటూ ఉంటే, దీప ఏమో తెలీదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ, చెప్పు సూరజ్, నువ్వు ఆ దక్షిణామూర్తి తాలూకా వాడి కోసమే ఇక్కడ మాతో పాటు ఉంటూ మాలో కలిసిపోయి నటిస్తున్నావా? వాడికి సహాయం చేయడానికే నువ్వు ఇక్కడికి వచ్చావా? మమ్మల్ని దివాలా తీయడానికేనా నువ్వు ఇక్కడ జాయిన్ అయింది? చెప్పు, ఎవరు నువ్వు? ఆ దక్షిణామూర్తికి నీకు ఉన్న సంబంధం ఏంటి అని అనగానే, సార్ మీరు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్, అసలు దక్షిణామూర్తి అంటే ఎవరు అని అనగానే ఒక్కసారిగా కార్తిక్, దీప ఇటు శివనారాయణ షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, నటిస్తున్నావా? దక్షిణామూర్తి ఎవరో నీకు తెలియనప్పుడు మరి ఇప్పటిదాకా వాడితో నువ్వేం మాటలు మాట్లాడావు? ఇప్పటిదాకా వాడికి మాటలు మాట్లాడిందే కాక దండం కూడా పెట్టావుగా అని వెనకాలనే ఒక్కసారిగా సూరజ్, ఎవరు సార్? అదిగో వెళ్తున్న అతను అని వెనకాలనే, అతనా సార్? అతను నువ్వు ఈ రెస్టారెంట్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు? నీకు నేను ఇక్కడ ఇచ్చే జీతం కంటే ఎక్కువ జీతం ఇస్తాను, నా దగ్గర జాయిన్ అవుతావా? నీకు ఎలాంటి లోటు చేయను, అలాగే రెస్టారెంట్లో నీకు మంచి పొజిషన్ కూడా ఇస్తాను అని అడిగారు. లేదు సార్, నాకు ఇక్కడ అంతా బాగానే ఉంది, నమ్మిన వాళ్ళకి నేను ద్రోహం చేయను, నేను మీ రెస్టారెంట్కి రాలేను అని చెప్పాను. అలాగే ఆయన బ్రతిమాలాడుతుంటే, సార్ దయచేసి నన్ను అడగద్దు సార్ అని దండం పెట్టి చెప్పాను, అంతే. దాన్ని చూసి మీరు అతనికి నాకు సంబంధం ఉందనుకున్నారా? ఏంటి సార్ మీరు? పారిజాతం గారు జోష్ననే తప్పుగా అపార్థం చేసుకుంటారో అనుకున్నాను, మీరు కూడా నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారా అని వెనకాలనే వెంటనే కార్తిక్ అలాగే దీప అక్కడికి వస్తారు. బ్రదర్, మా తాత నిన్ను తప్పుగా ఏమీ అర్థం చేసుకోలేదు, ఆ మనిషి మీద ఉన్న కోపం మా తాతని ఆలోచించనివ్వలేదు అంతే అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, అవును కార్తిక్ చెప్పింది నిజం సూరజ్, ఆ మనిషి అంటే నాకు పడదు, ఆ మనిషి మాకు పాత శత్రుత్వం చాలా ఉంది, ఆ మనిషి కంటి ముందు కనిపిస్తేనే నేను జరిగేది విషయాన్నే మర్చిపోతాను, అందుకే నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను, క్షమించు సూరజ్. అలాగే ఇంకొకసారి ఆ మనిషి నీతో ఏదైనా మాట్లాడితే మాత్రం ఆ మనిషితో మాట్లాడకుండా వీలైనంత దూరంగా ఉంటే నీకు ఈ సంస్థకి కూడా చాలా మంచిది అంటూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప అలాగే కార్తిక్ సూరజ్ని చూస్తూ ఉంటే, సూరజ్ ఏంటి బ్రదర్, ఏమైంది? ఆ పెద్దాయనకి ఈ పెద్దాయనకి మధ్య సమస్య ఏంటి? అది చాలా పెద్ద కథలే, ఏం చెప్తాం, కొన్నిసార్లు ఆ విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది చెప్పేసి కార్తిక్ అంటాడు. ఇక సూరజ్, సరే బ్రదర్ అని చెప్పేసి లోపలికైతే వచ్చేస్తాడు. ఇంకా ఒక పక్కన దీప, బావా ఇంతకీ దక్షిణమూర్తి తాత ఎందుకు వచ్చుంటాడు? తాతయ్యని కలిసి ఏం మాట్లాడుంటాడు? ఏం జరుగుంటుంది? తెలీదు దీప, తాత చెప్తాడుగా, ఏదైనా ఉంటే తెలుస్తుందిలే, నువ్వు అనవసరంగా దీని గురించి ఆలోచించమాకు అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు. ఇంకా ఒక పక్కన నైట్ అవుతుంది. నైట్ అయ్యాక జోష్న జరిగిందంతా కూడా పారిజాతంతో చెప్తుంది. ఏంటి, ఆ దక్షిణామూర్తి ఆఫీస్కి వచ్చాడా? ఆఫీస్కి వచ్చాడంటే ఖచ్చితంగా మీ తాతతో వాడేదో గొడవ పడే ఉంటాడు, ఏమై ఉంటుంది తెలీదు గ్రాని. అవునా, సరే నువ్వు నాతో పట్టురా అని చెప్పేసి జోత్స్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా బయటకి వస్తారు. అప్పుడే ఇక బాల్కనీలో దశరథ అలాగే శివనారాయణ కూర్చొని ఉంటారు. వాళ్ళిద్దరిని చూసిన పారిజాతం, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఆ దక్షిణామూర్తి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక శివనారాయణ, దశరథ, ఆ దక్షిణామూర్తి నా దగ్గరికే వచ్చి మన రెస్టారెంట్లనే దెబ్బ కొడతానని నాతో ఛాలెంజ్ చేశాడు. ఏంటి నాన్న నువ్వు అంటుంది? అవును, రెస్టారెంట్లో వాడి మనిషి ఎవరో మన దగ్గర పనిచేస్తున్నారు, అందుకే మన రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ పగడ్బందీ ప్లాన్తో వాడు కూడా రెస్టారెంట్లు ఓపెన్ చేసి మనల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు, వాణ్ణి మాత్రం వదిలిపెట్టకూడదు దశరథ అని వెనకాలనే ఇక దశరథ, నాన్న ఆ దక్షిణామూర్తి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని ఏమీ చేయలేరు, ఎంతోమంది మన దగ్గరికి వచ్చి మనల్ని దెబ్బ కొట్టాలనుకున్నారు, తీరా ఏమైంది,
ఆ వైరాగడి పరిస్థితి ఎలా అయిందో అంతేనన్నా అని చెప్పేసి అంటాడు. ఇక పారిజాతం అంటే ఆ దక్షిణామూర్తి వచ్చింది మీ తాత మీద రివెంజ్ కోసం అన్నమాట. రెస్టారెంట్లు పెడుతున్నాడా? అయితే ఇక ఆ దీపకి చుక్కలేలే కానీ అవును ఇప్పుడు మన రెస్టారెంట్ని దెబ్బ కొట్టాలంటే ఆ దక్షిణామూర్తి మన రెస్టారెంట్ని ఏదో ఒకటి చేయాలి. దానికోసం ఏదో ఒకటి చేస్తాడు. ఇక దీపకి చుక్కలేలే ఇప్పుడు నువ్వు సీఈఓ కాకపోవడమే నీకు మంచిదైంది అని చెప్పేసి అనగానే ఇక జ్యోత్స్న మనసులో ఈ అవకాశాన్ని నేను బాగా ఉపయోగించుకుంటాను. నాకు జరిగిన అవమానానికి దీపని అందరి ముందు ఫోన్లు చేయడానికి నాకు మంచి అవకాశం దొరికింది. నేనేం చేస్తానో మీరెవ్వరు కూడా ఊహించలేరు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత దక్షిణామూర్తి ఇక ఒక ప్లేస్లో ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. జ్యోత్స్న రాగానే దక్షిణామూర్తి, అమ్మ జ్యోత్స్న, నా మనవరాలు మొదటిసారి నాకు ఫోన్ చేసి నన్ను కలవాలని చెప్పిందంటే నా మనసు చాలా సంతోషంగా అనిపించిందమ్మా అని చెప్పేసి అనగానే ఇక జ్యోత్స్న తాతయ్య అంటూ దగ్గరికి వెళ్ళి దక్షిణామూర్తిని హక్ చేసుకుంటుంది. ఇక ఒక్కసారిగా దక్షిణామూర్తి ఎమోషనల్ అయిపోతూ ఈ మాట వింటుంటే నా మనసు చాలా సంతోషంగా ఉందమ్మా, ఇంకొకసారి నన్ను తాతయ్య అని పిలవమ్మా అని వెనకాలనే తాతయ్య అని జ్యోత్స్న పిలుస్తుంది. చాలమ్మా, ఈ జన్మకిది చాలు. మీ అమ్మ నాతో మాట్లాడకపోయినా నువ్వు నన్ను ఈ పిలుపుతో నీ ప్రేమతో నా మనసుని ఆనందం చేశావమ్మా అని వెనకాలనే లేదు నాన్న, ఈ కుటుంబం కలవాలి అన్నా మళ్ళీ మా మమ్మీ నీకు దగ్గర అవ్వాలన్నా ఒకే ఒకటి ఉంది తాతయ్య, అది చేస్తే ఖచ్చితంగా మన రెండు కుటుంబాలు దగ్గర అవుతాయి. ఏంటమ్మా నువ్వంటుంది? అవును తాతయ్య, నిన్ను ఎలాగైనా మమ్మీని కలపడాలని నా మనసులో ఉంది. అందుకని నీతో నీ దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాలని వచ్చాను. ఏంటమ్మా అది? తాతయ్య, తాత గురించి నీకు తెలిసింది. తాతకి చాలా కోపం, ఆవేశం. ఆ కోపంతో తాత ఏం చేస్తాడో కూడా ఎవరూ కూడా ఊహించలేరు. దాంతోనే నాకు చాలా అన్యాయం జరుగుతుంది. అవును, నేను ఈ ఒక్కగానొక్క మనవరాలనైనా మా డాడీ ఆ ఇంటి కొడుకైనా సరే పెత్తనం మొత్తం మా తాతది. నాకు తెలుసమ్మా, ఆ శివన్నారాయణ మూర్ఖుడు, కోపంతో విర్రవీగుతాడు, అన్నీ తన కంట్రోల్లో ఉండాలనుకుంటాడు. అవును తాతయ్య, అందుకనే కాంచన అత్త కోడల్ని ఇంటి అక్కడ సీఈఓ చేశాడు. అందరి ముందు నన్ను దాని పని మనిషిని చేసి ఆఫీస్లో నేను తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ఏంటమ్మా నువ్వంటుంది? అవును తాతయ్య, బావ అలాగే ఆ దీప మా తాతని మార్చేశారు. వాళ్ళ వల్లే మా తాత ఇలా ప్రవర్తిస్తున్నాడు. అందుకే నువ్వేదో ఒకటి చేసి నేను నా కంపెనీకి సీఈఓ అవ్వేలా చేయాలి తాత. నువ్వు అలా చేస్తే మా మమ్మీని నిన్ను నేను కలుపుతాను అని వెనకాలే దక్షిణామూర్తి తప్పకుండా అమ్మా, తప్పకుండా ఎలాగైనా సరే ఆ శివన్నారాయణ రెస్టారెంట్ని దెబ్బ కొడతాను. దానివల్ల ఆ దీపాన్ని సీఈఓగా తీసేలాగా నేను చేస్తాను. ఆ స్థానంలో నేను కూర్చోపెడతానమ్మా. తాతయ్య, ఈ ఒక్క పని చేయి, నేనెంతో సంతోషంగా ఉంటాను. మమ్మీని నిన్ను కలిపే బాధ్యత నాది తాతయ్య అని చెప్పేసి జ్యోత్స్న అయితే దక్షిణామూర్తితో చేతులు కలుపుతుంది. ఇక ఇదంతా కూడా సూరజ్ వీడియోని రికార్డ్ చేస్తాడు. అమ్మ జ్యోత్స్న, పెద్ద ప్లానే చేశావుగా, ఈ వీడియోగా ఎవరికి చూపించాలో వాళ్ళకే చూపిస్తాను, వాళ్ళే నీ సంగతి చూసుకుంటారు అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే నేను చేయాల్సిన పని ముగించేశాను, ఇక దీప నీకు అసలు కథ మొదలవుతుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన దీప అయితే ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ సూరజ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక సూరజ్ కూడా ప్రతి ఒక్క ఫైల్ గురించి చెప్తూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే దీపకి ఫోన్ వస్తుంది. ఇక దీప ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని వెనకాలే నేనమ్మా దక్షిణామూర్తిని, గుర్తున్నానమ్మా, మీరా అండి, చెప్పండి తాత, మీరు నాకెందుకు ఫోన్ చేశారు? చూడమ్మా, నేను ఒక రెస్టారెంట్ పెట్టాను, దానికి కావాల్సిన ఫుడ్ డెలివరీ మీ దగ్గర నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు మీ రెస్టారెంట్ నుంచి ఫుడ్ డెలివరీ చేస్తావామ్మా అని వెనకాలనే దీప ఆలోచిస్తూ ఉంటుంది. తాతకి ఈయనకి పడదు, ఇప్పుడు కనుక నేను ఈయనకి ఫుడ్ డెలివరీ చేస్తే తాతకి కోపం వస్తుంది. ఏమా ఆ శివన్నారాయణ నాకు ఫుడ్ డెలివరీ చేస్తే నేనేమైనా అంటాడా? అందుకే నన్ను భయపడుతున్నావు. సరేలే అమ్మా, ఈ రెండు కుటుంబాలు ఈ రకంగా నన్ను కలుస్తాయనుకున్నాను, కానీ జరగదని అర్థమైపోయిందిలే అంటూ ఫోన్ పెట్టేస్తుంటే తాతయ్య గారు, లేదు నేను మీకు ఫుడ్ డెలివరీ చేస్తాను అని చెప్పేసి దీప అంటుంది. ఇంకా ఒక పక్కన సూరజ్, దీప గారు, ఇంకా ఈ ఫైల్స్ అన్నిటినీ కూడా నేను వెళ్ళి చెక్ చేస్తాను,
సరే సూరజ్ అని చెప్పేసి అంటుంది. ఇక దీప తాతయ్యకైతే మాట ఇచ్చాను, కానీ ఇప్పుడు ఈ విషయం నేను పెద్దయ్య గారికి ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటే కార్తీక్ అక్కడికి వస్తాడు. ఇక దీప కంగారు పడ్డం చూసి, దీప ఏమైంది, ఎందుకలా ఉన్నావు? బావా అది చెప్పు దీప. బావా అదే దక్షిణామూర్తి తాతయ్య ఫుడ్ కాంట్రాక్ట్ అడిగారు. ఆ ఫుడ్ వాళ్ళు కొత్తగా పెట్టే రెస్టారెంట్లో సప్లై చేయాలంట. ఈ విషయంలో నన్ను సహాయం అడిగారు. నేను చేయను అంటే బాధపడతారని చేస్తానని చెప్పాను. కానీ ఇప్పుడు పెద్దయ్య గారు ఏమంటారని భయంగా ఉంది. దీపా ఎందుకు మాటిచ్చావు? నీకు తెలుసు కదా తాత గురించి. సూరజ్ మాట్లాడాడనే తాత పొద్దున్న సూరజ్ని ఎలా మాట్లాడాడు? నువ్వు ఏకంగా ఫుడ్డే సప్లై చేస్తానంటున్నావు. ఇప్పుడు ఇది మనకి పెద్ద సమస్యలా తయారవుతుందేమో. అనవసరంగా ఒప్పుకున్నావు దీపా. బావా ఈ ఒక్కసారికి ఇద్దాం, తర్వాత నుంచి కుదరదని చెప్దాం అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన దీప ఇది ఒక్కసారి కాబట్టి తాతకి తెలిసే అవకాశం ఉండదని కార్తిక్తో అంటుంది. ఇక ఫుడ్ సప్లై అయితే చేస్తుంది. ఇంతలోకి జ్యోత్స్న అయితే శివనారాయణ దగ్గరికి వెళ్తుంది. తాత దీప ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది ఒకసారి చూడు తాత అని చెప్పేసి దక్షిణామూర్తి ఫుడ్ రెస్టారెంట్ దగ్గరికి మన ఫుడ్ ట్రక్ వెళ్ళింది. అంటే మనం ఫుడ్ వాళ్ళ రెస్టారెంట్కి సప్లై చేస్తున్నాం. నేను చెప్తూనే ఉన్నాను, ఈ దీప అలాగే బావా ఆ తాతతో చేతులు కలిపి మనల్ని మోసం చేస్తున్నారు తాత అని అనగానే శివనారాయణ కోపంతో రగిలిపోతూ దీపని అలాగే కార్తిక్ని క్యాబిన్కి పిలుస్తాడు. సూరజ్ కూడా అక్కడికి వస్తాడు. ఇక శివనారాయణ ఏం జరుగుతుంది? ఆ దక్షిణామూర్తి రెస్టారెంట్కి మన ఫుడ్ వెళ్ళడం ఏంటి? అంటే మన రెస్టారెంట్ వాళ్ళ రెస్టారెంట్ని కలిపేద్దామనుకుంటున్నారా? అసలు ఇదంతా ఎవరు చేశారు? ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు? పెద్దయ్య గారు నేనే ఇచ్చాను అని దీప అంటుంది. ఎలా ఇస్తావు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ మనిషితో చేతులు కలిపి నన్ను నట్టింట్లో నిర్మించాలని చూస్తున్నావా? లేదంటే ఎంతకప్పుడు పోయావు అని అంటూ ఉంటే తాత దీప అలాంటిది కాదురా. కానీ ఆ మనిషికి నాకున్న శత్రుత్వం తెలిసి కూడా ఎలాంటి పని ఎలా చేయగలిగింది అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న మనసులో చాలా సంతోషపడిపోతుంది. ఇక సూరజ్ సార్ ఇందులో దీప గారి తప్పేమీ లేదు. తప్పంటానికి కారణం ఒకరున్నారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తాత ఈ సూరజ్ కావాలని ఏదో ఒకటి లింక్ పెట్టి టాపిక్ని డైవర్ట్ చేస్తాడు. సూరజ్ మాటల్ని వినద్దు. జ్యోత్స్న నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. బ్రదర్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అవును కార్తిక్ బ్రదర్, నేను చెప్పేది నిజం. దీపగారి పనిచేయడానికి వెనక ఇంకొక అసలు కారణం ఉంది. ఆ మనిషి ఎవరో మీ అందరికీ తెలియాలి. సార్ ఇదిగోండి నా దగ్గర వీడియో కూడా ఉంది అని చెప్పేసి దక్షిణామూర్తి జ్యోత్స్న మాట్లాడిన వీడియో రికార్డ్ని శివనారాయణకి చూపిస్తాడు. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. అలాగే దీప కార్తిక్ కూడా షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ అందులోని మాటలన్నీ వింటాడు. ఇక వెంటనే జ్యోత్స్న చెప్ప పగలు కొడతాడు. దాంతో జ్యోత్స్న తాత నోర్మై, నా శత్రువుతో చేతులు కలిపి నా కుటుంబాన్ని మొక్కలు చేయాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్టను. చూడు నువ్వు ఆఫీస్ విషయంలో తప్పు చేస్తే నిన్ను క్షమించి వదిలేశానంటే నీకు ఇంకొక అవకాశం ఇచ్చానని. కానీ నువ్వు నీ తల్లిని కూడా మోసం చేసావు. ఇప్పుడు కనుక సుమిత్రకి ఈ విషయం తెలిస్తే జీవితంలో నిన్ను క్షమించదు. అవును, ఆ కుటుంబం నీ తల్లికి నీ తండ్రికి ఎంత మోసం చేస్తుందో తెలిసి కూడా ఆ మనిషితో చేతులు అలా కలిపావు. ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నువ్వు ఇక ఒక్క క్షణం కూడా నా ముందు నిలబడద్దు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. తాత అది కాదు, వెళ్ళమన్నానా అని అంటాడు. ఇక వెంటనే దీప ఇక ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకూడదు అని చెప్పేసి శివనారాయణ అంటాడు. ఇక కార్తీక్ అలాగే దీప బయటికి రాగలనే, బ్రదర్ ఈ వీడియో నీకెలా దొరికింది? నేను ఆఫీస్కి వస్తున్నప్పుడు జ్యోత్స్న గారు ఆటోలో ఎక్కడికో వెళ్ళడం చూశాను. ఈమె ఎంత సడన్గా ఎక్కడికి వెళ్తుందని ఫాలో అయ్యాను. తీరా అక్కడికి వెళ్ళాక ఇదంతా జరిగింది. ఎందుకైనా మంచిదని వీడియో రికార్డ్ చేశాను. బ్రదర్ నువ్వు ఒకందుకు మాకు హెల్పే చేసావు. కానీ నువ్వు తీసిన వీడియో వల్ల ఈ రెండు కుటుంబాల మళ్ళీ శత్రుత్వం ఎక్కువైంది. అది కాదు బ్రదర్, నాకు తెలుసు జ్యోత్స్నని నువ్వు నిజం నిరూపించడానికి, దీపని సేవ్ చేయడానికి నువ్వు ఇలా చేసావు. కాకపోతే ఇది మా ఫ్యామిలీ ఇష్యూ, దీన్ని మేము చూసుకుంటాంలే అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇంకా ఒక పక్కన దీప అయితే బాబా రెండు కుటుంబాల్ని మనం కలుపులేమా? కలుపుదాం దీప, కలిపే అవకాశం వస్తే ఖచ్చితంగా మనం కలుపుదాం అని అంటాడు. ఇక జ్యోత్స్న ఇంటికి రాగానే సుమిత్ర ఆగవే, నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని అనగానే, మమ్మీ నేను ఇంట్లో అడుగు పెట్టకుండా ఎక్కడుండాలి? నువ్వెక్కడుంటే మాకెందుకే? నువ్వు చేసే తప్పులకి నీకు శిక్ష పడాలి, లేకపోతే ఇలాగే విర్రవిగుతావు.
అందుకే నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పేసి అంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం.